దేవతల రాజైన ఇంద్రుడికి లక్ష్మీదేవి దూరమైతే మన అహంకారానికి ఆమె ఎంత దూరంగా ఉంటుందో ఈ కథలో తెలుసుకుందాం. దేవలోకంలో ఇంద్రుడు తన ఐరావత ఏనుగుపై గర్వంగా ఊరేగుతున్నాడు. దేవతలు, గంధర్వులు, అప్సరసలు అతని చుట్టూ కీర్తనలు పాడుతున్నారు. ఇంద్రుడి మనసులో ఒకే భావన, నేనే దేవతల రాజుని, ఈ స్వర్గమంతా నా వల్లే నడుస్తుంది. ఆ క్షణంలో అతని అహంకారం ఆకాశాన్ని తాకింది. అప్పుడే తపస్సు నుండి వచ్చిన దుర్వాస మహర్షి ఇంద్రుడికి ఒక దివ్యమైన మాల ఇచ్చాడు. ఆ మాల లక్ష్మీదేవి అనుగ్రహానికి ప్రతీక. కానీ ఇంద్రుడు ఆ మాలను గౌరవంతో స్వీకరించకుండా ఐరావత తలపై నిర్లక్ష్యంగా వేశాడు. ఐరావతం అసహనంతో ఆ మాలను నేలపై పడేసింది. దుర్వాస మహర్షి కన్నుల్లో ఆగ్రహం మెరిసింది. ఇంద్ర, అహంకారంతో ధర్మాన్ని అవమానించావు. నీ స్వర్గం నుంచి లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది. అంతే, ఆ మాటలతోనే దేవలోకంలో ఉన్న వెలుగు మెల్లగా తగ్గిపోయింది. ఆ క్షణంలోనే లక్ష్మీదేవి దేవలోకాన్ని విడిచిపెట్టి క్షీరసాగరంలో లీనమైంది. దేవతల బలం తగ్గిపోయింది. అసురులు బలపడ్డారు. స్వర్గం నిర్జీవమైంది. ఇంద్రుడు భయంతో గ్రహించాడు,